తిరుపతిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. బ్లాక్ డే, నక్సల్స్ వారోత్సవాలు, తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రక్షణ చర్యలు పటిష్టం చేశారు. సత్యనారాపురం, జీవనకోన, కొర్లగుంట, నవోదయ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు. ఎలాంటి ఐడెంటిటీ కార్డులు లేని వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్నారు. ఈ తనిఖీల్లో డీఐజీ సత్యనారాయణ, జిల్లా అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టీలు స్వయంగా పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఉగ్రవాదుల టార్గెట్లో తిరుమల అదేవిధంగా తిరుపతి ఉన్నట్లు ఎప్పటి నుంచో ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరి అక్కడ భద్రత ఎలా ఉంది? ఎవరినైనా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారా? ఎందుకంటే బ్లాక్ డే ని పురస్కరించుకొని తిరుపతితో పాటు తిరుమలలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. అణువు పరిశీలిస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి తిరుపతి రైల్వే స్టేషన్ కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీనివాసం, అలాగే వివిధ ప్రాంతాలతో పాటు తిరుమలలో కూడా అణువును పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే తిరుమల తిరుపతికు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉగ్రవాదం ముప్పు ఉంది అనేది కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇవాళ బ్లాక్ డే సందర్భంగా అనుమానం పరిశీలిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే భారీగా పోలీసులు మోహరించేసి ఇప్పటికే కొంతమంది అనుమతులు అదుపులో తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే డిఐజీ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణతో పాటు అర్బన్ ఎస్పీ జైశ్రీతో పాటు అట్లాగే మిగతా పోలీస్ అధికారులు సైతం పెద్ద ఎత్తున అనుమానాలను పరిశీలిస్తూ తిరుమలతో పాటు ఇక్కడ తిరుపతిలో కొన్ని అనుమానిత వెహికల్స్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం 20 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తిరుమలలో అయితే ఆక్టోపస్ దళాలు సైతం శ్రీవారి ఏదైతే ఉందో మాడవీధుల్లో కూడా కవాతు నిర్వహించారు, సోదాలు నిర్వహించారు. అదే సందర్భంలో తనిఖీలు చేయడం జరిగింది. అదే సందర్భంలో తిరుపతిలో ప్రధానంగా ఎవరైతే శ్రీవారి భక్తులు ఎక్కడెక్కడ ఉంటారో రైల్వే స్టేషన్ కావచ్చు, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీనివాసంతో పాటు విష్ణు నివాసం, అంటే ఇక్కడంతా మొత్తం పెద్ద ఎత్తున శ్రీవారి భక్తులు ఉంటారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి కేంద్రించి విచారణ చేశారు. అలాగే సోదాలు నిర్వహించారు. తనిఖీ కొనసాగుతున్న నేపథ్యం చూస్తున్నా కొద్దిసేపటి క్రితం ఏదైతే తిరుపతిలోనే మంగళం రోడ్డు ప్రాంతంలోని సత్యనారాయణపురం సర్కిల్ ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేసేసి డిఐజీ సత్యనారాయణ నేతృత్వంలో భారీగా తనిఖీలు కొనసాగాయి. కవిత, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మధు.